వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హాస్ని. రైట్ నౌ నేనైతే సుధా కార్ మ్యూజియంస్కి వచ్చేసాను. ఏదైనా కార్ రోడ్డు మీద వెళ్తూ ఉంటే అలా చూడాలి అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఇక్కడ రకరకాల కార్లన్నీ ఉన్నాయి. చూద్దాం పదండి. సో లోపలికి ఎంటర్ అవగానే ఎంట్రన్స్లోనే మనకి గణేష్ కనిపిస్తుంది. స్క్రాప్ ఐటమ్స్తో ఈ గణేష్ని తయారు చేశారు. అండ్ అయితే ఇది వర్కింగ్లో ఉంది. కాకపోతే దీన్ని కొంచెం అందంగా కనబడడానికి స్టాండ్ పెట్టేసి ఇక్కడ అలా స్టేబుల్గా ఉంచేశారనమాట. సో ఇవన్నీ సెకండ్ వరల్డ్ వార్లో యూజ్ చేసిన కార్స్ అండ్ సైకిల్స్ అనమాట. అండ్ ఇవన్నీ ఒరిజినల్, ఇప్పటికీ కూడా వర్క్ అవుతున్నాయి. ఇవి అప్పట్లో యూజ్ చేసిన బైక్. సో ఈ సైకిల్ చూసారు కదా, ఈ సైకిల్ అయితే ఫోల్డ్ అవుతుంది. యుద్ధ సమయంలోని పారాషూట్లో పెట్టుకొని దీన్ని కిందకి తీసుకెళ్ళి దీన్ని ఓపెన్ చేస్తారనమాట. అలా యూజ్ చేస్తారు. కాకపోతే ఇప్పటికీ ఇది వర్కింగ్లోనే ఉంది. అండ్ ఇది కూడా వర్కింగ్లోనే ఉంది. ఇది కూడా ఫోల్డ్ అవుతుంది. చూసారు కదా, ఇది ఆర్మీ జీప్ 1944 మోడల్ అనమాట. సో యుద్ధ సమయంలో దీన్ని యూజ్ చేసేవారు. సైనికులు విశ్రాంతి తీసుకోవడానికి వెనకతల బెడ్ కూడా అమర్చారు, మనం చూడొచ్చు. సో సైనికులు విశ్రాంతి తీసుకోవడానికి ఇక్కడ బెడ్ కూడా అమర్చారు. అప్పట్లో టెక్నాలజీ వేరని చెప్పుకోవచ్చు. సో ఇది ఓల్డ్ మోడల్ అయినప్పటికీ ఇప్పటికీ అలానే ఉంది, చెక్కు చెదరకుండా. చాలా బాగుంది కూడా, కండిషన్లో ఉంది యాక్చువల్గా ఇదైతే. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే బెడ్ కూడా ఉంది సైనికులు విశ్రాంతి తీసుకోవడానికి యుద్ధ సమయంలో. సో అప్పటి టెక్నాలజీయే వేరని చెప్పుకోవచ్చు. రెండో ప్రపంచ యుద్ధంలో బాంబు దాడిలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఆ బాంబులను ఇలాంటి బాక్సెస్లోనే భద్రపరిచేవారు. ఎంత దృఢంగా ఉన్నాయంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇవన్నీ ఒరిజినల్ బాక్సెస్. అండ్ అప్పట్లో యూస్ చేసిన షూస్ అవి. అండ్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పారాషూట్లోంచి సైకిల్ పెట్టుకొని అది ఫోల్డ్ చేస్తే ఇలా ఉంటుంది. అండ్ ఇది డీజిల్ ట్యాంక్. వీటిని ల్యాంటిన్స్ అంటారు. అప్పట్లో ఏదైనా చీకట్లో వెళ్ళడానికి ఇప్పుడు లాంతర్లు ఎలాగో అప్పట్లో ఇవన్నమాట. సో ఇది మనం చూసుకున్నట్టయితే నోటన్ 1944 మోడల్ అనమాట, విత్ సైడ్ కార్ 650cc. అండ్ అప్పట్లో టెక్నాలజీ చూసుకుంటే ఒక బైక్కి ఒక కార్ని అటాచ్ చేశారు. యుద్ధ సమయంలో ఇది యూజ్ చేశారు కూడా. ఇది మొత్తం అంతా జర్మనీ ప్రొడక్ట్స్ ఇవన్నీనా. సో రెండో ప్రపంచ యుద్ధంలో వాడిన కార్లన్నీ చూసేసాం కదా. సుధాకర్ యాదవ్ గారి అద్భుత సృష్టి. మరో గ్యాలరీని చూసేద్దాం పదండి. బ్రిటిష్ కాలం నాటి మోడల్ కార్ ఇది. కింగ్స్ క్యారియర్ డబుల్ డెక్కర్ అంటారు. 22 సీటర్ ఇది గో కార్టింగ్ కార్. అండ్ ఇక్కడ చూస్తే ట్రైన్, ఎలక్ట్రిక్ ట్రైన్ అనమాట. చిన్నపిల్లల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది ఇది. ఇప్పటికీ మూవ్ అవుతుంది ఇది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే బ్రూమ్ కార్ అనమాట. సో ఇది సీఎం కేసీఆర్ గారు ఇనాగ్రేట్ చేశారు దీన్ని. ఇప్పటికీ నడుస్తుంది ఇది. స్వచ్ఛ భారత్ కోసం స్పెషల్గా డిజైన్ చేసిన కార్ ఇది. సో అప్పట్లో స్వచ్ఛ భారత్, ఇప్పటికీ స్వచ్ఛ భారత్ నడుస్తుంది. స్వచ్ఛ భారత్ కోసం స్పెషల్గా డిజైన్ చేసిన కార్. అండ్ ఇదైతే రేసింగ్ కార్, గో కార్ట్ కార్. ఇది బగీ కార్ 150cc. అండ్ ఇది వచ్చేసి బీచ్ బగీ 150cc కార్. ఇది వచ్చేసి ఫన్ కార్ట్ 150cc. అండ్ ఇది 1980 మ్యానుఫ్యాక్చర్డ్ అనమాట. డిజైన్డ్ కూడా అప్పుడే 1980లోనే డిజైన్ చేశారు దీన్ని. ఇది డిఫరెంట్గా డిజైన్ చేశారు. ఒక మోటార్కి బ్యాక్ సైడ్ ఒక ట్రాలీని అమర్చారనమాట. కొత్తగా ఆవిష్కృతం చేశారు ఇది సిటీ కార్ 100cc స్పీడ్. ఇదంతా సుధాకర్ యాదవ్ గారి ఒక అద్భుత సృష్టి అని చెప్పుకోవచ్చు మనం. ఆయన జీవితం మొత్తం ఈ కార్ల డిజైన్కి అంకితం చేసేశారు. చూస్తుంటేనే అర్థమవుతుంది. మరొక గ్యాలరీకి వెళ్ళిపోదాం పదండి. సుధాకర్ గారు మొట్టమొదటిగా తయారు చేసిన బైక్ ఇది. తన 10th లో తయారు చేశారు. దీని మీద ముంబై కూడా వెళ్ళారు. అప్పటి నుంచి కార్ల మీద ఇంట్రెస్ట్ పుట్టుకొచ్చి ఇవన్నీ తయారు చేశారనమాట. ఒక్కొక్క కార్ అండ్ బైక్ డిజైన్స్ చూసుకుంటే చాలా విచిత్రంగా ఉంటుంది. మనకు ఒక మంచి ఫీలింగ్ కూడా వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బైక్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఇవన్నీ ఇప్పటికీ వర్కింగ్ కండిషన్స్లోనే ఉన్నాయి. ఇవన్నీ యూజ్ చేసినవి. ఇది 6 సీటర్ సైకిల్ ట్రైన్. అండ్ ఇందులోని 6 మెంబర్స్ కూర్చొని ట్రావెల్ చేయొచ్చు, లేదంటే ఒకరే కూర్చొని కూడా ట్రావెల్ చేయొచ్చు. దీన్ని నడపచ్చు. సో ఇప్పటి వరకు మనం అయితే సింగిల్ సీటర్ స్కూటర్ని చూసాం. ఇది డబల్ సీటర్ స్కూటర్ అనమాట. స్పెషల్గా లేడీస్ కోసం ఇది తయారు చేశారు.
సో ఇది లిప్స్టిక్ కార్, చాలా బాగుంది కదా. లిప్స్టిక్ లేకపోతే ఇప్పట్లో ఆడవాళ్ళకి అస్సలు అవ్వదు, నాకు కూడా అవ్వదు చెప్పాలంటే. అండ్ ఇది లిప్స్టిక్ కార్ అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పాయింట్ హీల్డ్ షూ కార్ అనమాట. సో ఎంత బాగుంది కదా. ఇంత ఇన్నోవేటివ్ ఐడియా ఎలా వచ్చిందండి, నాకైతే ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కాంపాక్ట్ కార్, మొఖానికి రాసుకుంటారు కదా లేడీస్ బాగా యూజ్ చేస్తారు. ఇది కాంపాక్ట్ కార్ అనమాట. అండ్ ఇది ఇలా క్లోజ్ అవుతుంది. సో ఇప్పటి వరకు మనం కాంపాక్ట్ చూసాం, లిప్స్టిక్ చూసాం. ఇప్పుడు సోఫా సిట్టర్ కార్ని చూద్దాం. అండ్ ఇది మీద హాయిగా కూర్చొని రోడ్డు మీద అలా వెళ్తుంటే వెళ్ళే వాళ్ళందరూ మనల్నే చూస్తూ ఉంటారనమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్ కదా. సోఫా కార్ ఏంటండి, ఇంతవరకు నేనైతే చూడలేదు, కొత్తగా ఉంది చాలా. సో ఇది ఒక డిఫరెంట్ కార్ అనమాట, వంటల్లో యూజ్ చేస్తారు దీన్ని. ఇది బ్రింజాల్ కార్, వంటల్లో కింగ్ రారాజ్ అని చెప్పుకుంటారు కదా, బ్రింజాల్ కార్. అండ్ ఇక్కడ సేఫ్టీ ముఖ్యం అంటారు కదా, బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ కంపల్సరీ అని సింబాలిక్గా అనుకుంటా ఇది హెల్మెట్ కార్ ఇది. అండ్ ఇదైతే చాలా విచిత్రంగా ఉంది, కమోడ్ కార్ ఇది. అండ్ చాలా అసలు చాలా డిఫరెంట్గా ఉంది కదా కమోడ్ కార్, వావ్. ఇది 13.5 ఇంచెస్ మోటార్ బైక్, 22 cc. అండ్ దీని కెపాసిటీ వచ్చేసి ఒక 110 kgs వరకు మోస్తుందంట. ఒక థమ్స్ అప్ బాటిల్ అంత సైజు ఉంది ఇది, చాలా బరువు కూడా ఉంది. అండ్ ఇంత చిన్నది 110 kgs మోయడం అంటే బా చాలా గ్రేట్ కదా. చెస్ ఆడే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. చెస్ ఆడుతూ కూడా మనం ఇది డ్రైవ్ చేయొచ్చు, ఎంత అద్భుతంగా ఉంది కదా నిజంగా. చెస్ కార్ ఇది సన్నీ మోటార్ సైకిల్ స్పెషల్గా హ్యాండిక్యాప్స్ కోసం డిజైన్ చేసింది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వ్యాలంటైన్ మగ్, ఇది లవర్స్కి ఎంత క్యూట్గా ఉంటుంది కదా. ఇది ఇండియాలోనే స్మాలెస్ట్ ట్రైన్ ఇది. అండ్ ఇది ట్రాక్ లేకుండా రోడ్డు మీద నడుస్తుంది, 175 cc. అండ్ ఇది 19 feet. అండ్ ఇందులో 10 members కూర్చోవచ్చు, చిన్నపిల్లలు. ఎంత క్యూట్గా ఉంది కదా. ట్రాక్ లేకుండా ఒక ట్రైనా, వావ్ సూపర్. ఏంటి క్రిస్మస్ ట్రీ దగ్గర నించుంది, అప్పుడే క్రిస్మస్ వచ్చేసిందా ఏమికి అని అనుకుంటున్నారా? కాదండి, ఇది ఒక కార్, క్రిస్మస్ ట్రీ కార్ అనమాట. చూశారు కదా ఎంత పెద్దగా ఉందో, వావ్. క్రిస్మస్ సమయంలో ఇక్కడికి వచ్చి ఇక్కడ నించుంటే ఒక క్రిస్మస్ ట్రీ దగ్గర నించున్నట్టు ఉంటుంది, అలానే ఒక కార్ కూడా, కాబట్టి ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది నిజంగా. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే పిల్లలకి ఇష్టమైన బెడ్ కార్ అనమాట. హ్యాపీగా పడుకుంటూ కూడా డ్రైవ్ చేయొచ్చు దీన్ని. సో ఇప్పట్లో ఫాస్ట్ ఫుడ్స్కి అందరూ అలవాటు పడిపోయారు. ఇది బర్గర్ కార్. సో ఇందులో కూర్చొని బర్గర్ తినాలనిపిస్తుంది నాకైతే, చాలా బాగుంది కదా. ఇది మినీ జీప్, ఇది ప్రీమియర్ 118 ఇంజిన్. ఇది ఆర్మీ జీప్, 550 cc, 2001 మోడల్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ హ్యాండ్ మేడ్. అండ్ ఇది విత్ బెలూన్ టైర్స్ అనమాట. సో ఎంత పెద్దగా ఉంది కదా టైర్స్. డ్యూన్ బగీ వర్నా కార్, ఇది 800 cc అండ్ 2014 మోడల్. ఇది తయారు చేయడానికి దగ్గర 1 year పట్టింది. అండ్ దీనికి కూడా బెలూన్ టైర్స్ యూజ్ చేశారు. వెండి తెరకి ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించిన అక్కినేని నాగేశ్వరరావు గారు వాడిన కార్ ఇది. ఫోర్డ్ కార్, 1908 మోడల్. మనం సినిమాలో యూజ్ చేశారు ఈ కార్ని, ఇప్పుడు మనం చూస్తున్నాము. వాహ్ ఏ ఉంది కదా నిజంగా. అప్పుడైతే మనం లేదు, కానీ ఇప్పుడు మనం చూడొచ్చు ఈ కార్ని. 1925 మోడల్ ఇది, సిల్వర్ గోస్ట్ రోల్స్ రాయల్స్ కార్. అండ్ ఇది చాలా రేర్, ఇలాంటివి చాలా అరుదుగా ఉన్నాయి నిజంగా, చాలా బాగుంది. ఇప్పటికీ కూడా ఇది వర్కింగ్ కండిషన్లో ఉంది. హిందుస్థాన్ మోటార్స్ వాళ్ళు ఫస్ట్ దింపిన కార్ ఇది, హిందుస్థాన్ 10, 1947లోని మోడల్ ఇది. ఇది అంబాసిడర్లో లాస్ట్గా లాంచ్ చేసిన కార్ ఇది. ఇది ఉల్స్లీ కార్, 1950 BMCC ఇంజన్ ఇది. ఇది అప్పటి మోడల్ కార్, ఎంత అందంగా ఉంది కదా. రాజులు అప్పట్లో దీన్ని యూజ్ చేసేవారు. వాహ్ ఏ ఉందిరా బాబు, నిజంగా చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. ఇప్పటి వరకు మనం బ్రింజాల్ కార్ చూసాం, లిప్స్టిక్ కార్ చూసాం, హ్యాండ్ బ్యాగ్ కార్ చూసాం, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ చూసాం కదా. ఇది హోమ్ కార్, ఒక ఇల్లులా అమర్చారనమాట. ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంది, పైనంతా హౌస్ షేప్లోని వేశారు, చాలా బాగుంది కదా.
అండ్ పిల్లలకి ఇది చాలా నచ్చుతుంది కూడా. వాహ్, ఏముంది కదా, అద్భుతం నిజంగా. ఇది వరల్డ్స్ స్మాలెస్ట్ డబుల్ డెక్కర్ కార్. లోపల డ్రాయింగ్ రూమ్ కూడా ఉంది. 1000 cc ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి దగ్గర దగ్గర 2.5 సంవత్సరాలు పట్టింది. 1939 మోడల్ ఇది. ఇది లండన్ ట్రాన్స్పోర్ట్ మోడల్ కూడా. బాబా, నిజంగా సుధాకర్ గారి నైపుణ్యానికి నిజంగా మెచ్చుకోవాలి. ఇది చూసారా, సూట్ కేస్ కార్ అంట, పెన్సిల్ కార్, పెన్ కార్, ఇంకా ఎరేజర్ కార్, షార్ప్నర్ కార్ కూడా ఉంది. ఇంకొక విచిత్రం ఏంటంటే బుక్ కార్ కూడా ఉంది. అండ్ ఇవన్నీ నడపచ్చు కూడానా. ఇక్కడ చూసుకున్నట్టయితే వా, ఏ ఉంది నిజంగా, కెమెరా కార్. బాబ్బా, ఏముంది నిజంగా, అసలు థాట్ ఎలా వచ్చింది, సూపర్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే టీ అండ్ కప్ సాసర్ కార్. వావ్, మార్నింగే లేచి ఒక కాఫీ తాగందే రోజు గడవదు. అలాంటిది ఒక కప్ కార్లో నేను వెళ్తూ ఉంటే అద్భుతంగా ఉంటుంది కదా నిజంగా. అండ్ ఇది షూ కార్. వావ్, ఇందాక మనం లేడీస్ది చూసుకున్నాం కదా, ఇప్పుడు జెంట్స్ది అనమాట. షూ కార్. ఇక్కడ శివలింగం కార్ కూడా ఉంది. బాబా, నిజంగా ఏం క్రియేటివిటీ, నిజంగా డైరెక్ట్గా దేవుణ్ణి చూస్తున్నట్టుంది. ఇక్కడ కంప్యూటర్ కార్ కూడా ఉంది. ఇలా చూసుకుంటూ చెప్పుకుంటూ పోతే ఎన్ని కార్లు అబ్బా, నాకు నిజంగా ఓపిక పోతుంది. అన్ని కార్లు ఉన్నాయి ఇక్కడ. సో ఇన్ని కార్లు చూశాక మనకు ఆకలేస్తుంది కదా, టైం కూడా అవుతుంది. సో ఇది డైనింగ్ టేబుల్ కార్, దీని మీద కూర్చొని తినచ్చు. వాహ్ వాహ్ వాహ్, ఏ ఉంది కదా. నాకు ఇది చూస్తుంటే ఒక పాట గుర్తొస్తుంది, చిక్కుబుక్కు రైలే అని పాట గుర్తొస్తుంది నిజంగా. ట్రైన్ కార్. వావ్, ఇందాక మనం చూసుకున్నది అది చిన్న కారు, ఇది పెద్ద కార్ అనమాట. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పట్లో కరోనా విలయ తాండవం చేస్తుంది. దానికి అనుగుణంగా ఇది తయారు చేశారు. దానికి రూపమే ఇది, కరోనా కార్. బాబోయ్, నాకు చూస్తుంటే భయం వేస్తుంది, కరోనా వస్తుందేమో, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అర్జెంటుగా. కాండోమ్ కార్. ఇది నిజంగా బాగుంది కదా, డిఫరెంట్ ఐడియా, అసలు ఇన్నోవేటివ్ ఐడియా ఎలా వచ్చిందో నిజంగా. ఇది క్రికెట్ బ్యాట్ కార్ 150 cc. దీన్ని తయారు చేయడానికి దగ్గర దగ్గర 4 months పట్టింది. 2007లో దీన్ని డిజైన్ చేశారు, ఎందుకంటే వరల్డ్ కప్ కొట్టాలి ఇండియా అని చెప్పేసి. ఇప్పట్లో మనం చాలా మంది ప్రతి అకేషన్కి కేక్ కట్ చేయడం అనేది అలవాటుగా మారిపోయింది. అలాంటిది ఇక్కడ కేక్ కార్ని తయారు చేసి పెట్టారు మన కోసం. ఇవన్నీ వర్కింగ్లో ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ హ్యాండ్ మేడ్ కూడా. ఇది ఒక కేస్ కార్ అనమాట, పక్షి పంజరం కార్. చాలా బాగుంది కదా, పిల్లలకైతే చాలా నచ్చుతుంది, నాకు కూడా నచ్చింది. సో ఇందాకలో మనం చూసుకున్నాం కదా క్రికెట్ బ్యాట్ కార్, అయితే ఇది క్రికెట్ బాల్ కార్ అనమాట. 5 wheelers ఇది. అండ్ ఇది 60 cc. 2003లో దీన్ని తయారు చేశారు. అండ్ ఇది తయారు చేయడానికి కారణం ఏంటంటే ఇండియా వరల్డ్ కప్ కొట్టాలని చెప్పేసి దీన్ని తయారు చేశారు. ఇంకొక విషయం ఏంటంటే ఇండియా వరల్డ్ కప్ కొట్టలేదు, 2011లోని ఇండియా వరల్డ్ కప్ కొట్టాలని చెప్పి ఒక వరల్డ్ కప్ని తయారు చేశారు. అది వరల్డ్ కప్ కొట్టగానే దాన్ని ఇండియన్ క్రికెట్ టీమ్కి ప్రెజెంట్ చేశారు. అండ్ ఇది ఇనాగ్రేట్ చేసింది కపిల్ దేవ్. సో ఇది ఒక బాస్కెట్బాల్ కార్ అనమాట, ఇనాగ్రేటెడ్ బై NDA ప్లేయర్స్. ఇది వచ్చేసి టెన్నిస్ బాల్ కార్. చూసారు కదా, నిజంగా టెన్నిస్ బాల్ లాగే ఉంది, కాకపోతే చాలా పెద్దది కదా. అండ్ ఇది గోల్ఫ్ కార్. అండ్ ఇది ఫుట్బాల్ కార్. వావ్, ఏ ఉంది నిజంగా, చాలా బాగుంది కదా. 2006లోని ఈ ఫుట్బాల్ కార్ని తయారు చేశారు ఫీఫా వరల్డ్ కప్ కోసం. చాలా బాగుంది కదా. 1906 నుంచి ఇప్పుడు 2021 కరోనా వరకు అన్ని రకాల మోడల్స్ని ఇక్కడ చూసాం. ఇంకా ఏంటంటే రెండో ప్రపంచం యుద్ధంలో వాడిన వెహికల్స్ని కూడా మనం చూసాం. ఇంత క్రియేటివిటీ ఐడియాను తీసుకొచ్చిన సుధాకర్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.